వీడి పేరు మహిదర్. ఒక 19 సెకండ్ల వీడియో క్లిప్ వీడిది ఉంది. ఒక్కసారి ఏం మాట్లాడిండో వినండి. దాని తర్వాత వీడి చరిత్ర ఏందనేది కూడా చూద్దాం. పోనీ తెలంగాణలో తెలంగాణ మొత్తం కాకపోయి హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా? పోనీ సిద్ధంగా ఉన్నారా? పోనీ ఇట్లా అమ్ముతారు బై, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందు పెడతారా? అవ్వని పని. ఇది వీడు ఏమన్నాడంటే చాలా స్పష్టంగా, మా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, మొత్తం ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉన్నాయని అమ్మితే కొనుక్కోవడానికి మీ తెలంగాణ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అన్నాడు. వీడేవాడు. ఒక్కసారి వీడు గతంలో ఏం మాట్లాడిండో ఒక 4 నెలల కిందటనే మళ్ళా చూద్దాం వీడియో. హలో, ఎప్పట్లాగా నేను చెప్పే ఇంట్రో అయితే ఇక్కడ ఉండకపోవచ్చు, అండ్ ఇక మీదట ఉంటుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఈ ఛానల్ అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. వీడు ఛానల్ అమ్మే పరిస్థితి గురించి మాట్లాడుతుంది. వీడు ఛానల్ అమ్ముకునే పరిస్థితి వచ్చిందట. వీడు ఆస్తులు అమ్మితే కొనే డబ్బులు ఉన్నాయా, తెలంగాణ వాళ్ళ దగ్గర ఆంధ్ర వాళ్ళ ఆస్తులు కొనే డబ్బులు ఉన్నాయా అని అడుగుతుండు. ఏం మాట్లాడినంటే నవ్వి చచ్చిపోతారు. అంటే ఈ ఛానల్ ఉండాలి అంటే ఇంక మీ సపోర్ట్ తప్పనిసరిగా కావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో మీకు అందరికీ తెలిసిందే, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, దర్ఫీ అని. సో దాంట్లో ఒక 55 లక్షల పైనే లాస్ అయిపోయిన, అంటే మొత్తంగా ఎంత కష్టం వచ్చింది, 65 lakhs దాకా పెట్టాను దానికి. సో ఎక్విప్మెంట్స్ ఇండివిజువల్గా సేల్ చేస్తే 30 లక్షల దాకా వచ్చాయి. సో దాంట్లో నా సేవింగ్స్ మొత్తం అన్ని ఒక 40 lakhs ఉంటే అవి పెట్టేసాను. అది కాకుండా ఒక 25 దాకా అప్పు చేసి పెట్టాను. సో మీరు ఆస్తులు అమ్ముకునే పొజిషన్లు ఉన్నోళ్ళు కదా, అప్పు చేసి ఎందుకు పెట్టినావు అనేది 1 పాయింట్, ఫస్ట్ పాయింట్. ఇంకా ఉన్నాయి తీర్చాల్సింది ఉంది ఇంకా. సో మీ వరకు తీసుకురావాలనుకోలేదు, కానీ తీసుకురాక తప్పలేదు. ఇక తప్పలేక అప్పులు ఎక్కువ ఏం చేసి ఉండవు చూడరు. ఇక వీడు అమ్మేయడానికి వీడియో చేసేలా అడుగుతున్నాను నేను. హెల్ప్ చేయండి, మీ ఇష్టం. ఇక్కడ నుంచి చూడరు. అండ్ వీలైతే దీని గురించి ఏమైనా రియాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి, సో దట్ నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందరినీ అడుగుతున్నాను నేను. సో ప్లీజ్ ట్రై చేయండి అలాగే. అండ్ మిమ్మల్ని చూస్తున్న ఆడియన్స్ని ఇంకా నాకు హెల్ప్ చేయమని అయితే అడుగుతున్నాను. సో అది మీకు తోచినంత వరకు హెల్ప్ చేయండి, మీ ఇష్టం. అంటే అది కూడా మీరు నాతో కానీ నా కంటెంట్తో కానీ కనెక్ట్ అయ్యారు అనుకుంటేనే మీ ఇష్టం. క్యూఆర్ కోడ్, యూపీఐ ఐడి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద పెడతాను. అండ్ డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి అయినా సరే మొత్తం స్ప్రెడ్ చేసుకో, రాష్ట్రం అంతా స్ప్రెడ్ చేసుకో. వీడు హోటల్ బిజినెస్ పెట్టుకుంటే అందులో డబ్బులు లాస్ వచ్చినట్ట, అప్పు తెచ్చి మరీ పెట్టిండట. ఆస్తులు అమ్ముకునేంత కోటీశ్వరుడు అన్నట్టు బిల్డప్ ఇచ్చిండు కదా. ఇప్పుడు ఇగో నేను లాస్ వచ్చినా హోటల్ పెట్టుకుంటే అది మొత్తం నా వీడియోలు చూసి నా ప్రేక్షకులు మెన్షన్ చేయపోయాను, తెలంగాణలో మాత్రం డబ్బులు వేయకండ్రా అని మెన్షన్ చేయపోయాను. అట్లా కాదు, బిచ్చగాడు అడుక్కునేటోడు, డబ్బులు అడుక్కునేటోళ్ళు బిచ్చగాళ్ళు కదా. ఈ బిచ్చగాడు తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి, తెలంగాణ బిడ్డల యొక్క ఆర్థిక స్తోమత గురించి మాట్లాడతాడు. ఇగో వీడు ఫోన్పే నెంబర్, ఫోన్పే క్యూఆర్ కోడ్ పెట్టి ఇంకో ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ వాడి ఐఎఫ్ఎస్సి కోడ్తో సహా ఇచ్చుకుంది చూడు. బేసిక్గా చాలా హెవీగా ఇన్వెస్ట్మెంట్ పెట్టావు, ఒక 65 lakhs దాకా పెట్టేసావు కానీ తప్పలేదు. కానీ నేనేమంటున్నా అంటే ఆంధ్ర వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, ఆంధ్ర వాళ్ళు మంచోళ్ళు. బంగారమస ఉంటే ఆంధ్ర బిడ్డలు కూడా ఉన్నారు, నాకు దోస్తులు ఉన్నారు, చాలా మంచోళ్ళు ఉన్నారు. అమాయకమైన ఆంధ్ర ప్రజలు ఎంతోమంది ఉన్నారు ఈ తెలంగాణలో ఉంటున్న వాళ్ళు. తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసిన ఆంధ్ర బిడ్డలు ఉన్నారు. తెలంగాణ ఉద్యమానికి కానీ, తెలంగాణ రాష్ట్రానికి కానీ, ప్రత్యేక ఈ తెలంగాణ హోదాకు కానీ ఏ ఒక్క సామాన్యుడైన కామన్ ఆంధ్ర బిడ్డ ఎప్పుడు కూడా అడ్డుపడలేదు, తెలంగాణను వ్యతిరేకించలేదు. తెలంగాణ మీద ఇలాంటి వీడు మాట్లాడిన చెత్త మాటలు ఎవరు కూడా మాట్లాడలేదు. కొందరు పాలకులు, కొందరు రాజకీయ నాయకులు ఇట్లాంటి దుర్మార్గులను, ఇట్లాంటి ఎథిక్స్, వాల్యూస్, మోరల్స్ లేని చెత్త విధవలు ఎవరైతే ఉంటారో వాళ్ళను ముందట పెట్టుకొని ఇట్లాంటి వాళ్ళతో వీడియోలు చెప్పిస్తున్నారు. ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తాను నేను, నీకు ఒళ్ళు గిట్ల బలిపెక్కుంటే ఆ బలుపుని తగ్గించుకోవడానికి ఎక్సర్సైజ్ చేయి, జిమ్కు పో. లేదు అట్లా చేసినా తగ్గదంటే మా తెలంగాణ బిడ్డల కాడ నీ పైన ఇప్పుడు ఎట్లయితే బిచ్చం అడుక్కుంటున్నావు కదా, వీడు బిజినెస్ పెట్టి లాస్ అయ్యాడని చెప్పేసి పైసలు ఏమన్నా అకౌంట్ నెంబర్ పెట్టి అడుక్కున్నాడు.
ఇట్లనే ఏం చేస్తావు అని అంటే ఒళ్ళు ఎక్కువ బలిసి ఉంటే ఈ టీషర్ట్ ఇప్పి రోడ్డు మీదకి రా, మా అంబేద్కర్ స్టాచ్యూ కాడుకో సెక్రటేరియట్ ముంగట్టునో నువ్వు ఎట్లయితే రివ్యూలు చెప్పుకొని బతికినవో 2000కు 3000కు అదే ప్రసాద్ ఐమాక్స్ కాడ నువ్వు నిలబడితే ఇంత చింతబారిగా అందుకొని మేము అందరం కలిసి తెలంగాణ బిడ్డలందరం కలిసి నీ ఒళ్ళు చింతపండు చేస్తాం. మంచిగా నీకున్న బలుపో కావరం ఏమైనా ఉంటే కరిగిపోతుంది బిడ్డ. నీ వెనక ఎలాంటి రాజకీయ శక్తులైనా ఉండొచ్చు, ఆ కొందరు వాళ్ళ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం, వాళ్ళ యొక్క అవసరాల కోసం, వాళ్ళ యొక్క రాజకీయ మనుగడ కోసం తెలంగాణ మీద విషం చిమ్మించే ప్రయత్నం చేస్తుండొచ్చు. అది మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిజంగా సామాన్యుడైన ఆంధ్ర బిడ్డ తెలంగాణను ఇట్లా ఈ చెత్త మాటలతోటి వ్యతిరేకించరు, వాళ్ళు కించపరచరు. ఇట్లా బిచ్చమడుక్కునే గతి వీడిది, బిచ్చమడుక్కున్న స్థాయి వీడిది. లాస్ వచ్చింది అప్పు తెచ్చుకొని పెట్టుకున్న ఇక ఫోన్పే క్యూఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్స్ ఇచ్చి డబ్బులేండి అడుక్కున్న వీడు 2000కు 3000కు రివ్యూలు చెప్పి తెలంగాణ బిడ్డల సొమ్ము వాళ్ళు వీడియోలు చూస్తే కదా వీడు అకౌంట్లో డబ్బులు పడ్డాయి. అట్లా చేసిన వీడు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తూ, తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థను కించపరుస్తూ ఇట్లా కండకావరం ఎక్కిన మాటలు మాట్లాడుతూ ఉంటే బిడ్డ చెప్తున్నా నేను, తెలంగాణ జోలికి వస్తే, తెలంగాణ అస్తిత్వాన్ని తక్కువ చేస్తే ఇప్పటికీ మీ స్థాయి మీరు అన్ని మితిమీరిపోయినాయి. ఇక సహించేది లేదు. మళ్ళా తరిమి కొట్టే కాడికి వస్తుంది. సామాన్యులు కాదు, ఆంధ్ర బిడ్డలు సామాన్యులు కాదు, చాలా స్పష్టంగా చెప్తున్నారు. మంచోళ్ళు ఉన్నారు, నిండు మనసుతోటి తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసిన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఈ తెలంగాణ మీద అసలు ఎలాంటి కక్ష లేకుండా, వివక్షత లేకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేసుకుంటున్న ఆంధ్ర బిడ్డలు ఈ తెలంగాణలో ఇంకా ఉన్నారు. కానీ ఇట్లా ఒళ్ళు బలిసిన వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళ వెనకాల కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయి, అది స్పష్టం చెప్తున్నాం. తరిమి కొడితే మళ్ళీ ఆంధ్ర కాదు అడ్రస్ లేకుండా పోతారు. ఏడికి పోతారో కూడా మీకు దిక్కుండదు. బిచ్చమడుక్కున్న నువ్వు కూడా తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతుంటే సిగ్గనిపిస్తుంది భయ్ మాకు. నేనేమంటున్నా అంటే ఎవరైతే ఇట్లాంటి చెత్త కుక్కలను ముంగట పెట్టుకొని తెలంగాణ మీద విషం జిమ్మించాలని చూస్తున్నారో అట్లీస్ట్ కొంత దానికి ఎలిజిబిలిటీ ఉన్నోనన్న మాట్లాడిపోయిండ్రి. ఇప్పుడు వీడు ఏమన్నాడు సింపుల్గా, మా ఆంధ్ర ఆస్తులు అమ్మితే ఒకసారి చూడండి, ఇక్కడ వీడు ఏమన్నాడు, ఇక్కడ చూడండి. తెలంగాణ మొత్తం కాకపోయి హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా పోనీ, సిద్ధంగా ఉన్నారా పోనీ? ఇట్లా అమ్ముతారు, ఇట్లా అమ్ముతారట, ఇట్లా అమ్ముతారట. ఇప్పుడు వీడు చెప్పాడు ఇక్కడ ఇట్లాంటి నెక్స్ట్ మినిట్ అమ్ముతాడు. వీడి ఇది ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడమాట. వీడి చరిత్ర ఏంది? హలో, ఎప్పట్లాగా మేము చెప్పే ఇంట్రో అయితే ఇక్కడ ఉండకపోవచ్చు, ఇందుకు మీద ఉంటుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఈ ఛానల్ అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఈ ముందుగా చెబుతున్నా, సో అది మీకు తోచినంత వరకు హెల్ప్ చేయండి, మీ ఇష్టం. అంటే అది కూడా మీరు నాతో కానీ నా కంటెంట్తో కానీ కనెక్ట్ అయ్యారు అనుకుంటేనే మీ ఇష్టం. సో హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేయండి. క్యూఆర్ కోడ్, యూపీఐ ఐడి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద పెడతాను అండ్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి అయినా సరే ఇట్లాంటి వాడుతున్నా వీడియోలు చేపిస్తే, ఇట్లాంటి వాడుతున్నా తెలంగాణను తక్కువ చేపించి మాట్లాడితే, వీడేమో ఇట్లా ఆంధ్ర వాళ్ళ ఆస్తులు అమ్ముతారట, తెలంగాణలో దమ్ముంటే డబ్బులుంటే ఇట్లా వచ్చుకోండుర్రు అని అంటుండు. వీడు ఛానల్ అమ్ముకోవడానికి సిద్ధపడ్డాడు. వీడు బిజినెస్ పెట్టి లాస్ వచ్చిందని ఫోన్పే క్యూఆర్ కోడ్ పెట్టుకొని డబ్బులు ఏమని ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ ఇచ్చుకున్నాడు. వీడు అంటే గిట్లాంటి వాడితో ఏం మాట్లాడిస్తారు? అంటే ఆ శక్తులు ఏవైనా కావచ్చు, ఆ రాజకీయ శక్తుల గుట్టు కూడా ఏదో ఒక రోజు రట్టు అవుతుంది. వాళ్ళందరినీ గుడ్డలు ఉడదీసి మళ్ళీ తరిమి కొట్టే పరిస్థితి, బుద్ధి చెప్పే పరిస్థితి తెలంగాణ ప్రజలు ముమ్మాటికి తీసుకొస్తారు. అసలు మేము ఆత్మగౌరవం విషయంలో తగం, అంటే మేము ఇప్పుడు కాదు కదా, మీరు మా తెలంగాణ చరిత్ర మొత్తం తీసుకున్నా కూడా ఆకలి అయితే మేము పస్తులైనా వంటాం కానీ తిండి లేకుండా ఆత్మగౌరవానికి మాత్రం మేము అసలు తగ్గము. ఇది తెలంగాణకున్న చరిత్ర, ఇది స్పష్టం. ఇందులో నీకు ఇంకో సందేహం లేదు. నీకు ఇప్పుడు బుక్కటి బువ్వ కావాలారా ఆత్మగౌరవం కావాలంటే బువ్వ రేపు తింటా బతుకుంటే, ఇప్పుడైతే నాకు ఆత్మగౌరవం కావాలి అని అంటాం మేము. అట్లాంటి వ్యక్తులం మేము. మా మీద ఇట్లాంటి చెత్తనా కొడుకులతోటి, చెత్త వ్యక్తులతోటి మా మీద విషం జిమ్మించే ప్రయత్నం చేస్తే మీకే విలువలు ఉండవు. ఎందుకంటే వీడు చూడు డబ్బులు అడుక్కున్న ఘనత వీడిది. బిజినెస్లో లాస్ వచ్చింది, పైసలు లేవు, మీకు దండం పెడతా అయ్యా అని ఫోన్పే నెంబర్లు పెట్టుకుని పైసలు అడుక్కున్న వీడు ఇగో మొత్తం 10 నిమిషాల వీడియోలలో వీడు బెగ్గింగ్ చేస్తాడు. వీడు ఆస్తులు అమ్మితే కొనేంత శక్తి ఉందా అని తెలంగాణను కించపరుస్తాడు. హౌ సేమ్ అంటే మీ ఇజ్జతే పోతుంది కదా, మీ బుద్ధే పోతుంది కదా. మళ్ళీ వీడు పెట్టిన బిజినెస్ కూడా వీడు సొంతంగా పెట్టినట్టే లేదు, అప్పు తెచ్చి పెట్టుకున్నట. అంత కోటీశ్వరుడినే. ఈయన ఆస్తులు అమ్మే వ్యవహారం గురించి మాట్లాడతాడు. నేనేమంటున్నా అంటే మీ అందరికీ కూడా ఒక స్పష్టత ఇస్తున్నా, ఇక సహించబోయేది లేదు. మీ లిమిట్ మీరు క్రాస్ చేసిండ్రు. మొన్నొక్కడు సినిమా మీద ఆ యొక్క
ఏదైతే ఉందో ఇడుపు కాగితం అని దాని మీద మాటలు అన్నారు. అంతకుముందుకు ఇంకోడు వచ్చి ఏదో నీ అయ్య జాగిరి అన్నాడు. అంతకుముందుకోడు ఇంకో డిక్షనరీ అన్నాడు. ఇంకోడోడు ఇంకోటి అన్నాడు. ఇప్పుడు ఈడోడి ఇంకోటి అంటుండు. అంటే ఇవన్నీ మాకు వాస్తవానికి ఫరక్ పడవు. మేము మిమ్మల్ని ఎట్లా అంటే కాలి కింద గోటి లెక్క తీసేస్తాం, మా తలలో వెంట్రుకలాగా తీసేస్తాం మేము తలుచుకుంటే. కానీ దీని మీద స్పందించాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఉంది? ఎందుకు స్పందిస్తూ ఉన్నాం అంటే గిట్లనే ఇసుంతరా అంటే వచ్చి ఇల్లంతా నాదే అని అంటే మేము ఎంత నష్టపోయినామో మాకు తెలుసు. ఇప్పుడు మీకు ఆ స్కోప్ ఇయ్యదలుచుకోలేదు మేము ఇంకా కూడా. అందుకనే మేము ప్రతి చిన్న విషయానికి కానీ అది పెద్ద విషయానికి కానీ ఖచ్చితంగా తిరిగి స్పందిస్తున్నాం. ఎందుకనంటే ఆ ఇస్తుంటారమ్మనే స్కోప్ మీకు ఇవ్వదలుచుకోలేదు. మీరు మెల్లమెల్లగా కుట్రలకు అడుగులు వేస్తూ ఉంటే అడుగులను ఆపడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే దానికి గతంలో మాకైన అనుభవమే కారణం. అందుకనే చాలా స్పష్టంగా చెప్తున్న బిడ్డ, మళ్ళా తెలంగాణ జోలికి వస్తే తెలంగాణను తక్కువ చేసి మాట్లాడితే ఇట్లాంటి బిచ్చగాళ్ళతోటి ఫోన్పే నెంబర్లు QR కోడ్లు పెట్టి డబ్బులు అడుక్కునే వాళ్ళతోటి ఇట్లా నా తెలంగాణను తిట్టిస్తే వీడి వెనకాల ఉండే రాజకీయ శక్తులకైనా ఆ రాజకీయ నాయకులకైనా ఇట్లా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్కి ముష్టి 5 రూపాయలకు 10 రూపాయలకు ఆశపడి తెలంగాణను తక్కువ చేసి మాట్లాడే ఇట్లాంటి చెత్తగాళ్ళకైనా సరే చాలా స్పష్టంగా చెప్తున్నా, తరిమి కొడితే ఆంధ్రాకు కాదు అడ్రస్ లేకుండా పోతారు. మీలాంటి వాళ్ళ వల్ల అమాయకమైన ఆంధ్ర బిడ్డలు కూడా తెలంగాణలో ఇమడలేకపోతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, చాలా స్పష్టంగా చెప్తున్నా. ప్రజలు కూడా అందరు అవేర్ అవ్వండి. ఈ చెత్త మనుషులకు, ఇట్లాంటి చెత్త క్యారెక్టర్ ఉన్నోడికి ఇన్ఫ్లుయెన్స్ కాకండి. మీ పని మీరు చేసుకోండి. తెలంగాణ ఎప్పుడైనా కూడా ఆంధ్ర వాళ్ళనైనా అమెరికా వాళ్ళనైనా అందరినీ స్వాగతిస్తుంది. తెలంగాణ చరిత్ర అట్లాంటిది బై. నీకు చూడు, నువ్వు దేశంలో ఏ రాష్ట్రానికైనా పో, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలకు తిరుగు, మొత్తం వాళ్ళందరూ చూసిరా. అన్ని ప్రాంతాలకు పోయి నువ్వు కొన్ని రోజులు టైం స్పెండ్ చేసిరండి మీరు. అన్ని రాష్ట్రాలలో నువ్వు ఏ జిల్లాకు పోయినా ఎక్కడ పోయినా అక్కడ అన్ని ప్రాంతాల వాడు ఉండడు. నువ్వు ఒక్క హైదరాబాద్కు వచ్చి తెలంగాణలో చూడు, నువ్వు ఈ తెలంగాణలో చూడు, నువ్వు ఈడ ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఒడిస్సా, బెంగాల్, ఢిల్లీ, కాశ్మీర్ నుంచి కూడా వచ్చి తెలంగాణలో బతుకుతారు. ఇది తెలంగాణ చరిత్ర. ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా బుక్కడి బువ్వ పెడుతుంది. ఈడ అందరికీ తినగలిగే ఫుడ్ ఉంటుంది, అందరూ బతకగలిగే కల్చర్ ఈడ ఉంటుంది. దట్ ఈస్ తెలంగాణ. ఇట్లాంటి తెలంగాణను ఇట్లా తక్కువ చేసి మాట్లాడితే తగ్గం అసలు తంతం చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే మా ప్రాంతం జోలికి రాకండి భయ్. ఇంకెన్ని రోజులు రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్ళు అయినా కూడా ఈ బిచ్చగాడు వాస్తవానికి వీడు సొంతంగా అనలే. ఇది చాలా స్పష్టం. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ బిచ్చగాడు డబ్బులు అడుక్కుంటుండు కదా, వీడు బిజినెస్ పెట్టుకుంటే లాస్ వచ్చిందని చెప్పేసి డబ్బులు అడుక్కుంటున్న బిచ్చగాడు వీడు. సో దాంట్లో ఒక 55 లక్షల పైన లాస్ అయిపోయినట్టే. మొత్తంగా ఒక 65 lakhs దాకా పెట్టాను దానికి. సో ఎక్విప్మెంట్స్ ఇండివిజువల్గా సేల్ చేస్తే 30 లక్షల దాకా వచ్చాయి. సో దాంట్లో నా సేవింగ్స్ మొత్తం, వీడు పెట్టిన బిజినెస్ లో ఎక్విప్మెంట్ అమ్ముకుంటాడు వీడు పైసల కోసం, లాస్ వచ్చిందని వీడు మాట్లాడుతుండు ఆస్తులు అమ్మితే కొనే డబ్బులు తెలంగాణకు ఉన్నాయా అని. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇది వీడు సొంతంగానే. ఇట్స్ వెరీ క్లియర్. వీడి వెనకాల కొందరు దుండగులు, దుర్మార్గులు, దుశ్రాష్ట్రులు ఉన్నారు, అది స్పష్టం. వాళ్ళ ముఖం కూడా బట్టబయలైనాడు, వాళ్ళ కూడా చెంపచెల్లు అనిపించే రోజు వస్తుంది, అనిపిస్తాం కూడా. అది కూడా క్లారిటీ ఇస్తున్నా. అంటే వీడి చరిత్ర ఇది. ఇట్లా ఫోన్పే QR కోడ్లు పెట్టుకొని డబ్బులు అడుక్కున్న వీడు తెలంగాణ యొక్క ఆర్థిక శక్తి గురించి మాట్లాడుతుంటే మాకు కామెడీ అనిపిస్తుంది. సో అందుకనే చాలా స్పష్టంగా చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా. మళ్ళా ఇంకొకసారి ఇట్లాంటివి ఉండవు. అంటే తిరుగుబాటు మొదలవుతుంది కాదు, ఈ డిజిటల్ పరంగానో లేకపోతే మీడియా పరంగా కాదు, గ్రౌండ్లోకి దిగి ఒకసారి మళ్ళీ తెలంగాణ బిడ్డలు తిరుగుబాటు చేయాలని అనుకుంటే తట్టుకోలేదు. మేము కొంత బిజీగా ఉన్నాం. ఇది మా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని, గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని, మేము కొంచెం ఇంకాస్త నిలదొక్కుకోవాలనే ఆ మెంటాలిటీలో ఉన్నాం. ఒక్కసారి మళ్ళీ తెలంగాణ బిడ్డలందరూ ఇట్లాంటి ఈ చిల్లర మల్లరగాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇట్లా ఊదితే మీరు పోయే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఎందుకంటే అమాయకులు ఉన్నారు ఇక్కడ, ఉండనియండి. వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు, మంచిగా పని చేసుకుంటున్నారు. తెలంగాణ అందరికీ ఆసరైతుంది. తెలంగాణ మొత్తం ఈ భారతదేశంలో ఉన్న అందరికి కాదు, ప్రపంచంలో నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా వచ్చి ఈ తెలంగాణలో బతకగలుగుతాడు. దట్ ఈస్ తెలంగాణ. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు ఈ దేశం మొత్తంలో ఏ రాష్ట్రానికైనా పో, అన్ని రాష్ట్రాలల్లో అందరు ఉండరు. ఒక తెలంగాణలోనే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి బ్రతుకుతారు. ఇక్కడ పని ఇస్తుంది తెలంగాణ, తిండి ఇస్తుంది, పండుకుండా అంటే జాగిస్తుంది, నిన్ను కలుపుకుపోతుంది. అది తెలంగాణ. కాకపోతే దాన్ని ఆసరాగా చేసుకొని ఇట్లాంటి చెత్త మాటలు మాట్లాడితే తిరిగి మళ్ళా తిప్పి తరిమి కొడుతుంది కూడా తెలంగాణ. ఆ శక్తి తెలంగాణకు ఉన్నది, ఆ తెలివి తెలంగాణకు ఉన్నది, ఆ చైతన్యం నా తెలంగాణ బిడ్డలలో ఉన్నది. ఈ కండ కావరం ఎక్కిన మాటలు బంద్ చేసుకొని మీ పని మీరు చేసుకొని నీ రివ్యూలు నువ్వు ఇచ్చుకొని బతికితే బాగుంటుంది. ఆ రివ్యూలు ఇచ్చేదాంట్లో సగం వీడియోలు చూసేది కూడా
నా తెలంగాణ బిడ్డలు అనేది కూడా మర్చిపోకు తమ్ముడు అని నీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.